చామంతి పూల తోటకు స్ప్రే చేసేటటువంటి బ్యాటరీ స్ప్రేయర్ అంత ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు. ఎందుకంటే దాని కెపాసిటీ చాలా తక్కువ అనమాట. చిన్న మొత్తంలో ఏదో ముందర కూరగాయలు లేకపోతే ఏ గార్డెన్ ఇలాంటి వాటిని మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదు అంటే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మనము పిచికారీ చేసుకోవచ్చు అనమాట ఆ స్ప్రేయర్తో, బ్యాటరీ సహాయంతో. కానీ ఇప్పుడు ఏమైందంటే తోట పెరిగింది, దాదాపుగా 3/4 ఎకరా నుంచి 1 ఎకరా వరకు మనం చామంతి వేసినాం కాబట్టి మామూలుగా ఇప్పుడు చెట్టు కూడా బాగా ఎదిగింది, మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం చీడ, అదేవిధంగా రకరకాలైనటువంటి రోగాలు, ఈ వైరస్ను మనం నివారించాలి అంటే, ఈ ఇష్యూస్ని ఫిక్స్ చేయాలంటే మనకు ఒక మంచి పవర్ఫుల్ స్ప్రేయర్ కావాలి. కుప్పంలో ఈరోజు పెట్రోల్తో పనిచేసేటటువంటి పవర్ఫుల్ స్ప్రేయర్ను కొన్నాను. ఆ బ్రాండ్ ఏది అంటే భూమి బ్రాండ్ అనమాట. ఇప్పుడు చూద్దాం అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. హాయ్ అండి, నమస్కారం. నా పేరు వెంకటాచలం. మన షాప్ వచ్చింది కృష్ణగిరి కుప్పం రోడ్లో, బైపాస్ రోడ్లో శ్రీ బాలాజీ అగ్రో ట్రేడర్స్ మన షాప్ ఉంది. టమాటా మార్కెట్ దగ్గర పవర్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, చాప్ కట్టర్లు, మిల్క్ మిషన్లు, అదేవిధంగా కో మ్యాట్స్ అన్నీ దొరకను. కావాల్సిన వాళ్ళు నా నెంబర్ని ఈ వీడియోలో మెన్షన్ చేస్తాము, సంప్రదించగలరు. 9000639080. 2 స్ప్రేయర్లు ఉన్నాయి. ఇది వచ్చి బ్యాటరీ స్ప్రేయర్, ఇది వచ్చి పవర్ స్ప్రేయర్. ఈ బ్యాటరీ స్ప్రేయర్ వచ్చి మనకి చిన్న చెట్లకు కానీ, అదేవిధంగా చెత్త మందు కొట్టేదానికి కానీ వర్క్ అవుతుంది. అదేవిధంగా పెద్ద చెట్లు యూజ్ చేసేటప్పుడు పవర్ తక్కువ కాబట్టి మందు పనిచేయదు, మందు కూడా వేస్ట్ అయిపోతుంది. దానివలన దీనికి బదులు పెద్ద చెట్లప్పుడు పవర్ స్ప్రేయర్ తీసుకున్నామంటే ఇది వచ్చి పెద్ద చెట్లకి యూస్ అవుతుంది, అదేవిధంగా మందు పనిచేస్తుంది. ఇది వచ్చి 15 feet లాంగ్ పోతుంది. అదేవిధంగా 2-in-1 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకేతో పెట్టేసి 100 meter ట్యూబ్ కూడా వేసుకుని వాడుకోవచ్చును. అదేవిధంగా ఈ పవర్ స్ప్రేయర్లో ఎట్లా వాడాలి, పెట్రోల్ ఎట్లా వేసుకోవాలి, ఆయిల్ ఎంత వేసుకోవాలి, దీని గురించి ఏముందో నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇది వచ్చి ఖాళీ పెట్రోల్ పోసుకోవాలి దీంతో వచ్చి. అదేవిధంగా ఇది వచ్చి సపరేట్గా ఆయిల్ పోసుకోవాలి. 2040 ఆయిల్ 8 ml పోసుకోవాలి. ఇక్కడ ఏం ఆయిల్ పోసుకోవాలి? ఆయిల్ ఎట్లాంటి ఆయిల్ పోసుకోవాలి? 2040 ఆయిల్. ఎన్ని ml వేసుకోవాలి? 8 ml వేసుకోవాలి. మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి మనం మార్చాలా? 500 నుంచి 800 లీటర్లు కొట్టిన తర్వాత ఈ ఆయిల్ కింద పోసేసి కొత్త ఆయిల్ పోసుకోవాలి మళ్ళీ. ఓకే, ఒకసారి చూపించే అది ఆయిల్ ఎలాంటిది? ఇలాంటి ఆయిల్ 2040 ఆయిల్. ఓకే, 2040 ఆయిల్. 2040 ఆయిల్. ఎందుకు 2040 ఆయిల్ వేయాలా? 2040 ఆయిల్ అంటే అది థిక్నెస్ కరెక్ట్గా ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ కాబట్టి. గేర్ బాక్స్ ఆయిల్ వేసినామంటే తెలియకుండా ఇంజిన్ పాడైపోతుంది. మళ్ళీ ఇది వచ్చి కార్బోరేటర్. మనం స్టార్ట్ చేయక ముందర ఈ రబ్బర్ ప్రెస్ చేసుకోవాలి. ఇది వచ్చి చౌక్ ఉంటుంది. మళ్ళీ ఇది ఎక్సిలేటరు. చౌక్ వేసుకుని స్టార్ట్ చేసినామంటే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది ఎక్సిలేటర్ ఉంటుంది. ఇది వచ్చి ప్రెషర్ వాల్వ్. ఇది ఏమంటే మనకి గన్లో స్లోగా వచ్చేదానికి, ఫాస్ట్గా వచ్చేదానికి యూస్ అవుతుంది. ఇది ఫుల్ లూజ్ చేసుకున్నామంటే గన్లో ప్రెషర్ తగ్గిపోతుంది. టైట్ చేసినామంటే ప్రెషర్ ఫుల్గా వస్తుంది. ఇది అవుట్లెట్ పోస్ట్. ఇది మందు కొడుకునేదానికి యూస్ అవుతుంది. ఇది వచ్చి ఆఫ్ బటన్. దీంతో పాటు 3 గన్లు వస్తాయి. ఇది పవర్ గన్ను. ఇది వచ్చి సింగిల్ లెన్స్, ఇది 3 లెన్స్ గన్ వస్తుంది. ఇది వచ్చింది మనకి ఇప్పుడు మన చామంతి పూల తోట ఉంది కదా, దానికి ఈ గన్ బెస్టా, ఇప్పుడు ఇక్కడ చూపించిన ఇది బెస్టా? దీనికా అంటే ఇది వచ్చి ఎట్లుంటుందంటే మనము బర్లేసిన దానికైతే దీంతో కొట్టేదానికి కాదు. ఎందుకంటే ఆడిచ్చేదానికి కాదు, లాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంతో కాదు. ఇది వచ్చి వరి పంటకు అయితే బాగుంటుంది. వరి పంట లేదా కొమ్ములు గిమ్ములు ఏమి వేయకుండా ఉంటాం అట్లా దీనికి కొట్టేకి బాగుంటాయి. ఇది వచ్చింది ఇది చెట్లు మాటలు కూడా కొట్టచ్చు. 15 feet వరకు పోతుంది లాంగ్. చెప్పు వెంకటేష్ కదా పేరు? వెంకటేష్ చెప్పు ఇప్పుడు ఎట్లా పనిచేస్తుందో ఒకసారి చూపిస్తాను, చూడండి అందరూ. అంత టైట్ చేసిన మరి అంత టైట్ అయ్యేది దానికి.
ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది అనడానికి జస్ట్ వాటర్ వేసుకుంటాను మనం. సర్వీస్ అంతా నువ్వే చేస్తావా? ఈవెన్ మన ఆవులకు మ్యాట్స్ కూడా దొరుకుతుందా? చౌక్ అది హెయిర్ రబ్బర్ పెట్రోల్కి. ఇది వచ్చి చౌక్. ఇది వచ్చి మనకి ఎక్స్ట్రా. ఇప్పుడు ఆన్ చేయాలంటే చౌక్ వేసుకుని ఒకసారి వాటర్ కిక్ చేస్తాను చూడండి. అప్పుడప్పుడు ఆవులకు కూడా కొట్టచ్చు దానికి పైన రోజు. చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత ఫోర్స్లో వెళ్తూ ఉందంటే వెళ్తుంది ఆ మందు. ఇప్పుడు మనం జస్ట్ వాటర్తోనే ట్రై చేస్తున్నాము, బట్ ఎక్కడైనా ఈ మొక్కలకు చెట్లకు కానీ వైరస్ కానీ అటాక్ అయింటే మందు వేసి స్ప్రే కొట్టినాము అంటే పూర్తిగా ఇమీడియట్గా మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మామూలుగా ఈ చిన్న బ్యాటరీతో బ్యాటరీతో వర్క్ చేసే స్ప్రేతో కొట్టినాము అంటే ఈ ఫోర్స్ ఉండదు. అదే దానికి దీనికి డిఫరెన్స్. చూడండి ఈ గన్ను వచ్చి మామూలుగా ఎక్కువగా వరి పంటకు ఉపయోగించవచ్చు. వరి పంటలో వచ్చే తెగుళ్ళు అదేవిధంగా వైరస్ను నివారించడానికి ఈ గన్తో కానీ మనం స్ప్రే చేసినామంటే బాగా పనికొస్తుంది. ఈ గన్ ఎక్స్క్లూజివ్గా మనము వరి పంటకైతే బాగా ఉపయోగపడుతుంది. చూడండి అదేవిధంగా ఈ ట్యాంకు కూడా 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటే 30 ట్యాంకుల దాకా మైలేజ్ కూడా బాగా. ఆఫ్ చేస్తే పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 1 లీటరా? 3/4 లీటర్ పడుతుంది సార్. 3/4 లీటర్ పడుతుంది. 3/4 లీటర్ పెడితే మైలేజ్ ఎంత వస్తుంది? 1 లీటర్ పెట్రోల్కి వచ్చి 30 ట్యాంకులు సార్. 30 ట్యాంకులు ఖచ్చితంగా. ఖచ్చితంగా. అదేవిధంగా వేరే కంపెనీతో పోల్చుకుంటే ఇది బెస్ట్. భూమి 3/4 లీటర్ పెట్రోల్ కానీ మనం వేసినాము అంటే 30 ట్యాంకుల వరకు మనము మందు కొట్టుకోవచ్చు. మళ్ళీ ఇదేదో కాపర్ అన్నావు, ఏమది కాపర్? ఇది వచ్చి బ్రాస్ సార్. పంపు వచ్చి ఇది పంపు వచ్చి బ్రాస్. ఈ బ్రాస్ ఏమైతుందంటే మనకు చిలుము పట్టదు. లైఫ్ లాంగ్ వస్తుంది మనకి. ఓకే. అల్యూమినియం టైప్ వస్తే అది మనకి లాంగ్ రాదు. అదే కాపర్ భిన్నగా పొడుస్తుంది. కాపర్ ఏమది? అది వచ్చి అల్యూమినియం. ఓకే. బ్రాస్ అయితే నీకు లైఫ్ బాగుంటుంది. అల్యూమినియం అయితే రస్ట్ పెట్టేస్తుంది. ఓకే. సో మిగతా బ్రాండ్లకు ఈ భూమి బ్రాండ్కు ఏం డిఫరెన్స్? ఇదే సార్ మెటీరియల్ మెయిన్ క్వాలిటీ సార్. ఇంజిన్ అనేది 2mm 3mm ఇస్తారు వేరే కంపెనీ వాళ్ళు. ఈ ఎంఎం వచ్చి 5mm 6mm దాకా ఇస్తారు. లైఫ్ వస్తుంది సార్ బాగా. ఇంజిన్ లైఫ్ వస్తుంది. వారంటీ మన కార్బోరేటర్ వచ్చి 6 months ఉంటుంది సార్ ఖచ్చితంగా. పంప్ వచ్చి 1 year ఉంటుంది సార్. 1 year. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ విధంగా ఈ పవర్ స్ప్రే పనిచేస్తుంది అనేసి మన వెంకటేష్ చూపించినాడు. వెంకటేష్ షాప్ ఎక్కడుంది అని కూడా అడ్రస్ మీకు ఇప్పుడే మెన్షన్ చేసినాడు. కుప్పం కృష్ణగిరి హైవేలో మనకు కుప్పం దాటిన వెంటనే తంబిగానిపల్లి దగ్గర వస్తుంది. ఎవరైనా మీకు కావాల్సిన అనుకుంటే ఈ షాప్లో ఇతన్ని కానీ సంప్రదించినారంటే మీకు మంచి ప్రైజుకు మంచి క్వాలిటీతో ఉండేటటువంటి వ్యవసాయానికి సంబంధించింది, అదేవిధంగా ఆవులకు పశువులకు సంబంధించినటువంటి టూల్స్, అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు ఈయన ప్రొవైడ్ చేస్తాడనమాట. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పర్టికులర్ స్ప్రేయర్కు దీనికి ఏం డిఫరెన్స్ కూడా మన వెంకటేష్ చెప్పినాడు. ఇది లిమిటెడ్గా పనిచేస్తుంది. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎక్కువ ఎకరాలకు మనం స్ప్రే చేయాలంటే కష్టం అని చెప్పినాడు. అది మేము ప్రాక్టికల్గా కూడా మేము అనుభవించినాం వెంకటేష్. ఎందుకంటే దీంతో కొడతా ఉంటే ఇది అప్పుడప్పుడు బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ కొట్టాలన్నమాట. అదేమవుతుందంటే గాల్లోనే మందంతా వేస్ట్ అయిపోతుంది, ఫోర్స్ కూడా లేదు. అందువల్ల తెచ్చిండే మందంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నువ్వు మాకు సజెస్ట్ చేసిన ఈ పర్టికులర్ స్ప్రేయర్ ఇంకా మనం ఇప్పుడు వాడబోతాము, యూస్ చేసి చూస్తాం ఏ విధంగా వర్క్ చేస్తుంది. మాకు ఏదైనా సమస్యలు, డౌట్స్, ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇమీడియట్గా నేను కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రైస్ నేను చెప్పకూడదు, మీరు వెళ్ళి కాంటాక్ట్ కండి. నాకైతే మంచి బెస్ట్ ప్రైస్కే ఇచ్చినాడు మా తమ్ముడు. మేము ఒక ఊరు వాళ్ళమే, వసనాడు, మేము పుట్టి పెరిగిన ఊరే. ఈ అబ్బాయిది కూడా. అంటే యూత్ని మనం ఎంకరేజ్ చేయాలండి. తన కాళ్ళ మీద తను నిలబడి కష్టపడి ఒక షాప్ పెట్టుకొని ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతున్నాడు. సో కాబట్టి మన వెంకటేష్ని మనం సపోర్ట్ చేద్దాము. ఇంకా మంచి బిజినెస్గా రావాలి,
ముందు ముందు బిజినెస్లో ఇంకా ఎన్నో ఎత్తులకు ఎదగాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.